హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్ అండ్ స్టిచ్ విత్ సిరి. సో ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, పెప్లం టాప్ ఎలా కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో చూపించాను. ఇందులో అయితే ప్లాజో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది. సో దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు 2.5 మీటర్స్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్లో తీసుకున్నాను అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను. సో ఇక్కడ నేను పేపర్ మీద ఎలా ఫోల్డ్ చేసుకోవాలని చూపిస్తున్నాను, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుందని. ఫస్ట్ అయితే ఒక పేపర్ తీసుకొని దాన్ని మనం శారీ ఫోల్డ్ చేస్తాం కదా, అలా ఫోల్డ్ చేసుకొని ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి, అంటే ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్కి ఇలా క్రాస్గా సమోసా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మన హిప్ రౌండ్ ఎంతైతే ఎంత, దాన్ని డివైడ్ బై 4 +2 మార్జిన్కి మనం మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ 36 డివైడ్ బై 4 అంటే 9 +2 అంటే 11. ఇక్కడ యాక్చువల్లీ వీడియో నేను ఫ్రంట్ క్యామ్ ఆన్ చేయడం వల్ల మీకు అక్కడ నోట్ చేసినంత రివర్స్లో కనిపిస్తుంది. సో ఇక్కడ డీటెయిల్డ్గా నేను స్క్రీన్ పైన పెట్టాను, ఒకసారి చూడండి. ఇక్కడ క్రాచ్ ఏరియా మీ హిప్ మెజర్మెంట్ ఎంతైతే ఎంత దాన్ని డివైడ్ బై 3 తీసుకోవాలి. ఇక్కడ 36 డివైడ్ బై 3 అంటే 12 +1 అంటే 13. సో ఇలా మనం మార్క్ చేసుకున్నాక ఎక్కడైతే మనం ఇప్పుడు ఫస్ట్ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఎక్కడైతే మనం హిప్ మెజర్మెంట్ మార్క్ చేసుకుంటామో అక్కడి నుంచి ఓపెన్ సైడ్ నుంచి మనం క్రాచ్ ఏరియా అన్నది మెజర్ చేసుకోవాలి. సో చూసారా, ఇక్కడ నేను హిప్ రౌండ్ మార్క్ చేసాక ఇక్కడ ఓపెన్ సైడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి నేను క్రాచ్ ఏరియాని మార్క్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనం లెంత్ కూడా నేను అక్కడి నుంచి మెజర్ చేసి మొత్తం లెంత్ అంతా మార్క్ చేసుకున్నాక ఇక్కడ క్రాచ్ ఏరియాని మెజర్ చేసి అక్కడి నుంచి 2 ఇంచెస్కి హారిజంటల్గా లైన్ డ్రా చేసి అక్కడి నుంచి నేను ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను. సో అక్కడి నుంచి మన ఆ క్రాచ్ ఏరియా నుంచి మన ఎండింగ్ వరకు ఇలా ప్లాజో షేప్ అనేది ఇచ్చేయాలి. సో ఇక్కడ నేను అకార్డింగ్ టు ద మార్కింగ్ కట్ చేసేసుకుంటున్నాను. సో ఇలా 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకోవడం వల్ల ఏంటంటే కిందన మనకి ఎక్స్ట్రా అతుకు అన్నది పడదనమాట. మనం ఏ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో కొద్దిగా తక్కువ ఫ్యాబ్రిక్ తీసుకుంటే 2 మీటర్స్ అలా తీసుకుంటే మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మళ్ళీ మనం అటాచ్ చేసుకొని అలా పడుతుంటుంది. కొద్దిగా ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకుంటే మనకి ఎటువంటి అతుకులు రాకుండా ఉంటుంది అనమాట. సో ఇక్కడ సేమ్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలా తీసుకొని హిప్ మెజర్మెంట్ అనేది చేసేసాను. దాని నుంచి క్రాచ్ ఏరియా మార్క్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 2 ఇంచెస్ లెంత్ పెంచుతున్నాను, సో దట్ చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది. మీకు కావాలనుకుంటే సేమ్ లెంత్ అన్న పెట్టుకోవచ్చు. సో ఎవరైనా మన లాస్ట్ వీడియో పెప్లం టాప్ వీడియో చూడకపోయినట్టయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇలా మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఈ క్రాచ్ ఏరియా పార్ట్, ఆ క్రాచ్ ఏరియా పార్ట్, ఆ ఎడ్జెస్ అన్నీ మనం స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే, జస్ట్ ఓపెన్ చేయగానే మీకు ఆ రెండు స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా స్టిచ్ వేసుకున్నాక ఓపెన్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది. చూసారు కదా. సో ఇందులో మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల నుంచి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇన్సర్ట్ చేసేస్తున్నాను. సో దట్ ఆ రెండు కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి, ఆ రెండు జాయిన్ చేస్తూ. సో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేశాను. చూసారు కదా, మనం సైడ్స్ అన్నది ఇంకా స్టిచ్ వేసుకోలేదు. యాక్చువల్లీ మీకు కనిపించాలని ఇంకా దగ్గర పెట్టి చూపిస్తున్నాను నేను. సో ఇప్పుడు ఈ రెండు రాంగ్ సైడ్లోనే ఉండాలి. అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మనం రాంగ్ సైడ్లోనే పెట్టాం, అది కూడా లోపలికి, అంటే ఆ స్టిచ్చెస్ అనేవి రెండు లోపల సైడ్ ఉండేటట్టు పెట్టాం అనమాట. సో దట్ బయటికి మనకి స్టిచ్చెస్ కనిపించకుండా. సో చూసారా, రెండు స్టిచ్చెస్ అన్నది నాకు సేమ్ వచ్చేలా ఉన్నాయి. ఎందుకంటే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నప్పుడే చూసుకొని ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకుని కట్ చేసుకుంటే సో రెండు అన్నది ఒకేలా వస్తుంది. సో ఇప్పుడు అటాచ్ చేసుకున్న తర్వాత హిప్ మెజర్మెంట్ అన్నది చూడండి. సో అటాచ్ చేసుకున్న తర్వాత హిప్ మెజర్మెంట్ ఎంత ఉంటే అంత దానికి తగ్గట్టు 4 ఇంచెస్ లెంత్ ఉన్న ఒక బెల్ట్ తీసుకోవాలి. 4 ఇంచెస్ లెంత్ తీసుకుంటే మనకి అది స్టిచ్ అయ్యాక 2 ఇంచెస్ మిగులుతుంది. సో ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది రెండు జాయిన్ చేసేసి టర్న్ చేసేస్తున్నాను. ఆ ఏజ్ ఈ ఏజ్ రెండు కలిపి జాయిన్ చేసి టర్న్ చేస్తున్నాను.
సో ఇలా కార్నర్స్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. సో ఈ కార్నర్ స్టిచ్ వేసుకోవడం కోసం మీకు హిప్ మెజర్మెంట్ ఎంత అవుతుందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. సో దట్ అవి ఖర్చుల్లోకి పోతాయి కాబట్టి. సో ఇలా టర్న్ చేసుకొని నేను ఏదైతే మనం అటాచ్ చేయలేనిదుందో దాని మీద ఒక స్టిచ్ వేస్తున్నాను. సో చూసారా టర్న్ చేసుకున్న సైడ్ ఎలా ఉందో, టర్న్ చేయలేని సైడ్ ఎలా ఉందో. సో ఇప్పుడు ఈ బెల్ట్ని నేను ఒక సైడ్ నుంచి మార్క్ చేసుకుంటూ, అంటే ఏదైతే మనకి స్టిచ్ పార్ట్ ఉందో అక్కడి నుంచి పెట్టుకొని స్టిచ్ వేసేస్తున్నాను. సో రాంగ్ సైడ్లో ప్లేస్ చేసుకొని చూసారా స్టిచ్ అన్నది లోపలికి సైడ్ ఉంది, అలా రాంగ్ సైడ్లో ప్లేస్ చేసుకొని టర్న్ చేసుకొని ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి మనకి స్టిచ్ అన్నది అసలు కనిపించదు. సో ఇక్కడ బెల్ట్ రాంగ్ సైడ్లో పెట్టుకొని అప్పుడు టర్న్ చేయాలి. సో ఇలా ఓవరాల్గా నేను మొత్తం అంతా టర్న్ చేసుకున్నాను. సో ఇలా ఫ్రంట్కి తిప్పి టర్న్ చేసుకుంటే అది ఏదైతే అక్కడ స్టిచ్ ఉందో అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ కనిపించదు, ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ కనిపించదు. సో చూసారా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో అక్కడి నుంచి నేను ఫోల్డ్ చేసుకుంటూ ఆ స్టిచ్ని లోపలికి తోసుకుంటూ ఓవరాల్గా స్టిచ్ వేసేస్తున్నాను. సో ఇలా ఓవరాల్గా స్టిచ్ వేసుకున్నప్పుడు లాస్ట్కి వచ్చేసరికి కొద్దిగా గ్యాప్ ఉంచుకుంటే అందులోంచి మనం ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా మొత్తం అంతా స్టిచ్ వేసేసుకున్నాను నేను. చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. సో మనం ఇలా బ్యాక్ నుంచి ఫ్రంట్కి టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలంటే మీ వేస్ట్ మెజర్మెంట్ ఎంతైతే అంత దానిలో నుంచి 4 మైనస్ చేసి తీసుకోవాలి. సపోజ్ మీ వేస్ట్ మెజర్మెంట్ 32 అనుకోండి, దాంట్లో నుంచి 4 మైనస్ చేసి అంటే 28 తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఏదైతే గ్యాప్ ఉంచుకున్న స్టిచ్ వేయకుండా అందులో నుంచి ఎలాస్టిక్ అనేది ఇన్సర్ట్ చేసేసి పిన్తోని మనం నార్మల్గా ప్యాంట్స్కి తాడులు ఎలా పెట్టుకుంటామో సేమ్ ఇది కూడా అంతే. ఒక పిన్ పెట్టేసి ఒక ఎడ్జ్ నుంచి మళ్ళీ అలా తిప్పుకుంటూ ఈ ఎడ్జ్ వరకు వచ్చేయాలన్నమాట. ఇలా మొత్తం అంతా చేసేసాక లాస్ట్లో ఎలాస్టిక్కి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మీరు కొద్దిగా ఎలాస్టిక్ టైట్ అయిపోతుంది అనుకుంటే ఒక 1 ఇంచ్ ఎలాస్టిక్ ఎక్స్ట్రా తీసుకోండి. అవసరమైతే మనం కట్ చేసేసుకోవచ్చు. తక్కువ తీసుకుంటే మళ్ళీ ఆ జాయిన్ చేయడం అన్నది ఇబ్బంది అవుతుంది. అదే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి కట్ చేయడం మనకి ఈజీ కదా. సో ఏదైతే నేను గ్యాప్ ఉంచానో గ్యాప్ని కూడా నేను స్టిచ్ వేసేస్తున్నాను. సో ఇక్కడ మనం ఎలాస్టిక్ లాక్కుంటూ కూడా మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవచ్చు, బట్ నేను అది ప్రిఫర్ చేయను. కొన్ని ఎలాస్టిక్స్ ఎలా వస్తాయంటే అంత మంచి క్వాలిటీ రావు, కొన్ని చాలా బాగా వస్తాయి. సో ఇలా ఉంచినా మనకి ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు మనకి కాలు కింద పార్ట్ నుంచి ఫుట్ దగ్గర నుంచి క్రాచ్ ఏరియా వరకు స్టిచ్ వేసేసుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసుకుంటున్నాను, దాని తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి ఫస్ట్ 2 కలిపి మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా ఒక స్టిచ్ వేసేసుకుంటాను, దాని తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ వేసుకుంటాను. సో ఓవరాల్గా ఇదండి ప్లాజో లుక్. ఇక్కడ జస్ట్ పీకో ఒకటి చేసేస్తే ఇది ఫినిష్ అయిపోయినట్టే. చూసారా ఎంత ఈజీయో, ఎవరైనా సింపుల్గా చేసేయచ్చు. హార్డ్లీ 15 to 20 minutes అవుతుంది. మీరు సాయంత్రం ఎక్కడికైనా వెళ్ళాలంటే మధ్యాహ్నం కుట్టేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.